నమస్తే అవధాన్. సుదీర్ఘకాల మిత్రత్వం తర్వాత వామపక్షాలు కాంగ్రెస్ ఎవరికి వారే అనే పరిస్థితి వెస్ట్ బెంగాల్లో వచ్చింది. దాదాపు దశాబ్ద కాలం తమ ఉమ్మడి శత్రువుగా భావించిన తృణమూల్ కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి అంతకు ముందు వరకు ఒకళ్ళ మీద ఒకళ్ళ కత్తులు దూసుకున్న కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు చేతులు కలుపుకుంది. దశాబ్దం పాటు పోరాడే కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బట్ దే కుడ్ నాట్ ఈల్డ్ ఎనీ రిజల్ట్. ఇప్పుడు ఎవరి బలం వాళ్ళు తెలుసుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నారు, రెండు గ్రూపులు. అందుకని కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో 294 సీట్లకు, దీంట్లో 284 చోట్ల క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసింది. వామపక్షాలు సిపిఎం నాయకత్వంలో వామపక్షాలన్నీ పోటీ చేస్తున్నాయి. వామపక్షాలు మిగిలిన ఆల్మోస్ట్ 190 సీట్స్కి అవి క్యాండిడేట్స్ అనౌన్స్ చేసాయి. ఇంకా మిగిలిన కూడా క్రమంగా అనౌన్స్ అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, ఈ రెండు కూటములు తృణమూల్ కాంగ్రెస్ ఇంకో అవకాశం ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే అక్కడ విడివిడిగా పోటీ చేయడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వడం ఒకటైతే, బాగా బలపడుతున్న బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించడం ఇంకొక ప్రక్రియ. వాటికి ఉమ్మడి ప్రక్రియ ఉంది. ఖచ్చితంగా బీజేపీ షుడ్ నాట్ ఎక్స్పాండ్ ఇట్స్ వింగ్స్, అది ప్రధానమైన ఉద్దేశం. ఎట్ ది సేమ్ టైం తమ బలాలు వ్యక్తిగతంగా ఎంతవరకు పెంచుకోగలం అనే అంశాన్ని ఈ రెండు గ్రూప్ అనకూడదు, వాస్తవానికి కాంగ్రెస్ ఒకటే ఒక పార్టీ, లెఫ్ట్ సిపిఎం నాయకత్వంలో సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ అండ్ దెర్ ఆర్ అనదర్ 3 or 4 గ్రూప్స్, ఆర్ఎస్పి అండ్ సమ్ అదర్ గ్రూప్స్. వీళ్ళన్నీ కలిపి ఒక కూటమి. ఎవరి ప్రయత్నాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ తృణమూల్ కాంగ్రెస్ ఈజ్ ప్లేయింగ్ ఎన్ ఎమోషనల్ గేమ్ ష్యూర్లీ. ఆమె మమతా బెనర్జీ చేసిన ఒక 2 ప్రకటనలు దీనికి చాలా కీలకం. ఒకటి, బీజేపీ గెలిస్తే మీ కల్చర్ని, అంటే మీ సంస్కృతిని, మీ అస్తిత్వాన్ని లేకుండా చేస్తుంది అని చెప్పి ఒకటి చెప్తుంది. ఆమె ఎక్కువ ప్రచారం చేస్తాను. రెండోది, చాలా ఎక్కువగా ఇచ్చేస్తుంది ఏమిటంటే, బీజేపీ మీ ఓట్లు తీసింది, రేపు పొద్దుట మీ ఐడెంటిటీ కూడా లేకుండా చేస్తుంది. ఇది రెండవది. ఈ రెండింటి అంటే చివరికి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆమె ప్రచారం, మిమ్మల్ని చేపలు కూడా తిననివ్వరు అనే స్థాయిలో ప్రచారం చేస్తుంది మమతా బెనర్జీ. సో దిస్ ఈస్ ఏ 4 corner contest almost, but the base fight is between BJP-led NDA and తృణమూల్ కాంగ్రెస్. ఎవరి పరిస్థితి ఏమిటి, ఎవరు ఎలా ఉంటారు మనకు తెలియదు, కానీ బట్ ఎమోషనల్గా అపీల్ చేయడం ద్వారా అండ్ సహజంగానే తృణమూల్ కాంగ్రెస్కి అడ్వాంటేజ్, కంపేరింగ్ విత్ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్కి అడ్వాంటేజెస్ చాలా సహజంగా ఉంటుంది. అండ్ ముస్లిం మైనారిటీస్ని చాలా ఎక్కువ ఆకట్టుకోగలిగిన అవకాశం కానీ ప్రయత్నం కానీ ఆమె చేస్తుంది తృణమూల్ కాంగ్రెస్. సో దిస్ ఈజ్ ఏ డైరెక్ట్ ఫైట్ ఇన్ వన్ ఆస్పెక్ట్ బిట్వీన్ తృణమూల్ కాంగ్రెస్ అండ్ ఎన్డీఏ. ఫలితాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది ఇంకా చెప్పలేం, కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఏదన్నా తేడా వస్తే పూర్తిగా నష్టపోయే వాళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జాతీయ స్థాయిలో దేశానికి నాయకత్వం వహిద్దాం అనుకున్న ఒక పార్టీ ఒంటరిగా పోటీ చేసి తాను అనుకున్నన్ని స్థానాలు అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయంలో సందేహం అక్కర్లేదు. అది రెండోది రాదు. కానీ అంటే ది ప్రాబిలిటీ ఈజ్ వెరీ వెరీ మినిమల్. ఏది, కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాదు. కానీ గౌరవమైన సీట్లు కూడా ఆ పార్టీ తెచ్చుకోలేకపోతే, ఎందుకంటే కంటెస్ట్ 4 కార్నర్ ఉన్నా కదా,
తెచ్చుకోలేకపోతే మాత్రం ఆ పార్టీ జాతీయ స్థాయిలో చాలా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కుమ్మక్కైన లెఫ్ట్ పార్టీలు కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ రాష్ట్ర స్థాయిలో నీతో మాకు పని లేదు అని చాలా స్పష్టంగా చెప్పేసి, ఆ కారణంగానే కాంగ్రెస్ తను 224 సీట్లకి క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ 2 గ్రూపులు వెనకాల పెట్టాయి, పక్కకు పెట్టాయి. ఇది లెఫ్ట్ పార్టీలు పక్కన పెట్టాయి, తృణమూల పక్కన. లోకల్గా అయితే ఓకే, కానీ ఇది నేషనల్ లెవెల్లో అయితే నీ లీడర్షిప్తో పాటు నడవడానికి ఓకే, కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం నువ్వు మాకు అక్కర్లేదు అని చాలా స్పష్టం చేశారు. ఈ రిజల్ట్స్ ఏమాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ అట్ నేషనల్ లెవెల్.